సార్ ఇప్పుడు మనం కోసేపు యాదాద్రి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు యాదాద్రిలో నా ఫ్రెండ్ ఒక అతను ఏం చేశారంటే 2020 కాదు 2018 ఆ టైంలో 18 lakhsకి ఒక ల్యాండ్ కొనడం జరిగింది. ఇప్పుడు మంచి అప్రిషియేషనే ఉంది, 30 to 40 lakhs వరకు అప్రిషియేషన్ ఉంది, ఎందుకంటే 6 to 7 years అయింది కాబట్టి. రైట్ నో ఇప్పుడు నేను కూడా తీసుకుందామని చూస్తున్నా అక్కడ, ఎందుకంటే నా ఫ్రెండ్ తీసుకున్నాడు, మంచి అప్రిషియేషన్ వచ్చింది, వాడు పెట్టింది తక్కువ కానీ డబల్ అయింది అని చెప్పి అన్న థాట్ నాకుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఒక 20 lakhs నేను ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నా, కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సూపర్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని ఒకవైపు. లేదు నువ్వు అక్కడ తీసుకున్నావు అంటే, ల్యాండ్ తీసుకున్నావు అంటే ఒకటికి 2-3 ఓనర్స్ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి జెండా పాతి ఇది నాది అనే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో 1-2 సార్లు నువ్వు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని కానీ మంచి వాళ్ళని అడిగి చెక్ చేసుకొని, డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని 1-2 సార్లు విజిట్ చేసి తీసుకో అన్నట్లు చెప్తున్నారు. సో మిమ్మల్ని అడిగితే మీరేం ఆన్సర్ చేస్తారు? నాకు సింపుల్, ఇది చాలా మందికి ఎట్లా అనిపిస్తుంది అంటే సారేంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటారు. కానీ నా సజెషన్ ఏంటంటే, ఒక ఏరియాలో ఒక ప్లాట్ తీసుకునేటప్పుడు మీకు తెలిసిన వాళ్ళ గురించి అడుగుతారు. అంటే మీకు ఏం చేస్తారు, చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ మీరే ప్లాట్ తీసుకుంటున్నారు, ఏం చేస్తారు అని అంటే మీకు తెలిసిన వాళ్ళ ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో తెలిసిన రిలేటివ్స్ని ఆ ప్లాట్ గురించి అడుగుతారు. ఈ ప్లాట్ బాగుంటుందా, ఆ ఏరియా బాగుంటుందా, అక్కడ ఇన్వెస్ట్ చేయాలని. నా సజెషన్ ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళ గురించి లేదంటే మీరు వాళ్ళని అడగడం కాదండి, రియల్ ఎస్టేట్ గురించి తెలిసిన వాళ్ళని అడగండి అని చెప్తాను నేను. ఎందుకనంటే మీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయరు, వాళ్ళు ఇన్వెస్ట్మెంటే చేస్తుంటారు. నా సజెషన్ ఏంటంటే, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కానీ వాళ్ళు మీకు తెలుసు, కానీ రియల్ ఎస్టేట్ గురించి తెలిసిన వాళ్ళని అడగండి. అప్పుడు ఏముంటుంది అని అంటే, వాళ్ళకి తెలుసు అక్కడ ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అక్కడ ప్రాబ్లం ఏముంది, ఆ ఏరియాలో ఏం డెవలప్మెంట్ ఉంది, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అనేది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు మాత్రమే, ఆ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే చెప్తారు. సో ఇప్పుడు యాదగిరిగుట్టలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాస్ ఉందని నేను చెప్పను, కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనం ఎక్కడ ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ జోన్ ఎలాంటి జోన్ ఉన్నది, లేకపోతే సిటీకి ఎంత నియర్ బై ఉన్నది అనేది మ్యాండేటరీగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే గట్కేసర్ వరకు ఉందో సిటీ అంతా ఎక్స్పాన్షన్ అయిపోయింది, అక్కడ మనం ఎక్కడ తీసుకున్నా మినిమం 50-20 వేల రూపాయల గజం ఉంది. మరి గట్కేసర్ దాటిన తర్వాత అక్కడి నుంచి ఎయిమ్స్ వరకు, ఎయిమ్స్ కావచ్చు లేదంటే మనకు బీబీ నగర్ దాటిన తర్వాత కూడా కావచ్చు, నంబర్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ కొన్ని విల్లాస్ కూడా అక్కడ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మరి ఒకవేళ అక్కడ ఆ రోడ్, ఆ హైవే ఏదైతే ఉందో, ఆ వరంగల్ హైవే, భువనగిరి హైవే ఏదైతే ఉందో అక్కడ డెవలప్మెంట్ కాకపోతే ఇన్ని క్రోర్స్ ఆఫ్ బిజినెస్ ఎందుకు అవుతుంది అక్కడ? సో మనం ఏదున్నా సరే నా సజెషన్ ఏంటంటే, మీరు ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీరు ప్రాపర్గా అక్కడికి వెళ్ళి చూసి ఆ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరి ఏరియా ఉంది, భువనగిరి దగ్గరలో ఏమున్నాయి కనెక్టివిటీస్, హైవేకి ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ తీసుకుంటే నేను ఎంప్లాయ్మెంట్ జోన్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, అక్కడ మనకు మేజర్ డెవలప్మెంట్ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ఉంది, సో ఆ మెడికల్ కాలేజ్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాము. అండ్ అక్కడ కూడా దాదాపు ట్రంప్ టవర్స్ అని చెప్పేసి దాదాపు 6 to 7-8 టవర్స్ ఉన్నాయి, అందులో 4 టవర్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేశారు. సో మనం అక్కడ దానికి దగ్గరలో ఎంత డిస్టెన్స్లో ఉన్నాము. ఇప్పుడు చాలామంది డెవలప్మెంట్ అయిన తర్వాత కాదు, ఇలాంటి మేజర్ కీ ఫ్యాక్టర్స్ తెలుసుకొని అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఫర్ ద ఫ్యూచర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని రిటర్న్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే సార్ ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే క్యాష్ తీసుకొని ప్రాపర్టీస్ కొనుక్కుంటారు, కొంతమంది ఏంటి అంటే క్యాష్ ఉన్నా సరే ఎందుకు బ్యాంక్ వెళ్దాము, బ్యాంక్ వాళ్ళు ఆ ల్యాండ్ని, ప్రాపర్టీని అంతా సర్వే చేసిన తర్వాతనే మనకి లోన్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అది సేఫ్ అని చెప్పి అనుకుంటున్నారు. అంటే ఇక్కడ బ్యాంక్ వాళ్ళు లోన్ అప్రూవ్ చేశారు అని అంటే ఆ ప్రాపర్టీ కానివ్వండి, ల్యాండ్ కానీ అది సేఫ్ అని మనం అనుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తే సేఫే, యాక్సెప్ట్ విత్ దట్. ప్రాబ్లం ఏంటి అని అంటే, బ్యాంక్ వాడు ఏం చేస్తాడు, ఆ ప్రాపర్టీకి సంబంధించి ఆ బ్యాంక్ కావాల్సిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకుంటాడు. సో మనం ఏం చేయాలి, బ్యాంక్ లోన్ ఇచ్చేసారంటే బ్లైండ్గా వెళ్ళిపోయి తీసుకోవడం కంటే నేనేమంటాను అంటే, బ్యాంక్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు, దట్ ఈస్ ఓకే. కానీ మనకు ప్లాట్ మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకు కావాల్సిన డాక్యుమెంట్ మనం చెక్ చేసుకోవడం తప్పు ఎక్కడ ఉంది, మనం కూడా చెక్ చేసుకోవాలి కదా. సో బ్యాంక్ వాడు లోన్ ఇస్తున్నాడు, మనం కూడా ఆ ఏదైతే పర్టికులర్ ల్యాండ్ ఉంటుందో, ప్లాట్ ఉంటుందో దానికి సంబంధించిన పర్మిషన్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, లేఅవుట్ అప్రూవల్స్ కావచ్చు, ల్యాండ్ అప్రూవల్స్ కావచ్చు, నాలా సర్టిఫికేట్స్ కావచ్చు, ఇవన్నీ చెక్ చేసుకోవడం ద్వారా అక్కడ బ్యాంక్ వాళ్ళు సేఫ్ ఉంటారు, మనము సేఫ్ ఉంటాం. బ్యాంక్ వాళ్ళు చూసుకుంటున్నారు కదా అని చెప్పేసి మనం వదిలేస్తే రేపు పొద్దున ఫ్యూచర్లో లాస్ అవ్వాల్సింది మనమే.
కాబట్టి మనం కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆబ్వియస్లీ నేను వీడియో ఎండ్ చేసేటప్పుడు మిమ్మల్ని అడుగుతూనే ఉంటాను సార్, మీరు చూసే వాళ్ళకి కస్టమర్స్కి ఎవరైతే ఉన్నారో, సో అసలు ఫస్ట్ మన ప్రాపర్టీస్ గురించి మనం డీటెయిల్డ్గా చెప్పాలి. వాళ్ళు మన ప్రాపర్టీ దాని గురించి ఇంకా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్, మీరు ఇంకా ఏం చెప్పట్లేదు అని. చెప్పండి సార్, అసలు మన ప్రాజెక్ట్ ఎలా నడుస్తుంది, ఎంతవరకు వచ్చింది, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? యాక్చువల్లీ మనకి ఇప్పుడు 18 ప్రాజెక్ట్స్ ఆన్గోయింగ్లో ఉన్నాయి. 18 ప్రాజెక్ట్స్ అండ్ మన దగ్గర ఏంటి అని అంటే కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. సో వీఆర్ ఇంటూ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అండ్ అన్నీ కూడా ఓన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి మనం మార్కెటింగ్కి తీసుకోము. సో మన ఓన్ ప్రాజెక్ట్స్లలో కూడా వీఆర్ ప్రొవైడింగ్ అప్ టు 70% బ్యాంక్ లోన్స్. అంటే ఒక కామన్ పర్సన్స్, కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంటుంది, ఏమని వాళ్ళ దగ్గర వాళ్ళకు వచ్చే ఇన్కమ్ 10 lakhs కావచ్చు, 20 lakhs కావచ్చు, 15-30 lakhs కావచ్చు. ఈ బడ్జెట్లోనే ప్లాట్ తీసుకోవాలని చాలామంది వెయిట్ చేస్తుంటారు. కానీ పాపం వాళ్ళకి ఆ బడ్జెట్లో ప్లాట్లు ఇవ్వకపోవడం అనేది, అంటే మేబీ ఇక్కడ ఇవ్వకపోవడం అనేది ఏంటంటే అక్కడ వెంచర్ వాళ్ళ తప్పు కాదు, కాకపోతే రేట్లు పెరగడం ద్వారా ఆబ్వియస్గా వాళ్ళు కూడా రేట్లు పెంచి అమ్ముతూ ఉంటారు. సో మన దగ్గర ఏంటి అని అంటే జస్ట్ 10 lakh rupees నా దగ్గర ఉన్నాయి, నాకు ఒక ఓపెన్ ప్లాట్ కావాలి అని సెర్చ్ చేసే కస్టమర్ నుంచి నా దగ్గర 1 crore పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా, నాకు గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ కావాలి అనే కస్టమర్ల వరకు మన దగ్గర వెంచర్స్ ఉన్నాయి. అంటే మీడియం బడ్జెట్, లో బడ్జెట్, హై బడ్జెట్ ప్రాజెక్ట్స్ విత్ 70% బ్యాంక్ అప్రూవల్ అండ్ క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి మనకి. సో అది అండ్ మనకు ఈ హైవేస్ పరంగా చూసుకుంటే బెంగళూరు హైవేలో ఒక 7 to 8 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, విజయవాడ హైవేకి ఒక 2 to 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వరంగల్ హైవే కూడా ఒక 7 to 8 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు 4th సిటీ అని బాగా ట్రెండింగ్లో ఉంది, మహేశ్వరం సైడ్ కావచ్చు, కందుకూరు, లేదంటే మన అమన్గల్ కావచ్చు, ఈ ఏరియాస్, ఈ 3 highwaysకి మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఆబ్వియస్గా కస్టమర్లు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే లీగల్ క్లియర్ ఇష్యూస్ లేని ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే ఆబ్వియస్గా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. ఓకే సార్, ఇందాక బ్యాంక్ లోన్ వస్తే ప్రాజెక్ట్ సేఫా అని అడిగినట్టు ఇప్పుడు రెరా ఉన్న ప్రాజెక్ట్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయడం అనేది సేఫ్ అంటారు? యాక్చువల్లీ రెరా అనేది ఏంటి అని అంటే అది సెక్యూరిటీ మాత్రమే అండి. అంటే రెరా అప్రూవల్ వచ్చిన ప్రాజెక్ట్ తీసుకోవడం సేఫే, కానీ రెరా సేఫ్ అని నేను చెప్పాను. ఎందుకు అని అంటే రెరా అనేది మనం ఒక వెంచర్లో ఇచ్చిన కమిట్మెంట్స్ ఉంటాయి. అంటే లైక్ కొన్ని రోడ్స్, సీసీ రోడ్స్ కావచ్చు, ఆర్చ్ కావచ్చు, లేదంటే చిల్డ్రన్స్ పార్క్ కావచ్చు, క్లబ్ హౌస్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఏవైతే కమిట్మెంట్ ఉంటుందో అది రెరా అప్రూవల్ ద్వారా మనకు సాధ్యం అవుతుంది. కానీ రెరా ఉంది కదా అని చెప్పేసి మనం వేరే ఇతర డాక్యుమెంట్స్ చెక్ చేసుకోకుండా తీసుకోవడం కూడా ప్రాబ్లమే అని చెప్తాను. ఎందుకనంటే మనం ఈ డెవలప్మెంట్స్ ఒకవేళ ఆ రెరా ద్వారా మనకు లాభం ఏంటంటే ఇచ్చిన కమిట్మెంట్స్ ఇన్ టైంకి ఆ వెంచర్కి సంబంధించిన వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదనుకోండి, అప్పుడు రెరా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అని అంటే అక్కడ కొన్ని ప్లాట్లు వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేసి పెట్టుకుంటారనమాట. సో ఆ మార్టిగేజ్ చేసి పెట్టుకున్నటువంటి ప్లాట్స్ వీళ్ళు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేయకపోతే అప్పుడు ఏం చేస్తారు, ఆ మార్టిగేజ్ చేసుకున్నటువంటి ప్లాట్లను రెరా వాళ్ళే సేల్ చేసి కస్టమర్లకు ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ చేస్తారనమాట. ఇది రెరా పని, ఇది రెరాకి సంబంధించిన పని. కాబట్టి మనం అందులో రెరా వాళ్ళు లీగల్గా చెక్ చేస్తారు, లేదంటే లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు, లేదంటే ప్లాట్ సర్వే నెంబర్స్ చెక్ చేస్తారని ఎక్కడ వచ్చింది లేదు. సో వాళ్ళ పని ఏంటి, వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ రెరా వాళ్ళు మ్యాండేటరీగా చెక్ చేసుకొని వాళ్ళు ఇవ్వడం, అంటే తీసుకున్న వాళ్ళ కస్టమర్లకు న్యాయం చేయడం రెరా. కానీ లీగల్గా చెక్ చేసుకోవడం మాత్రం మన బాధ్యత అది. సో బ్లైండ్గా రెరా ఉంది కదా అని ఇన్వెస్ట్ చేయడం కంటే రెరా ఉన్నా కూడా లీగల్గా లింక్ డాక్యుమెంట్స్, ఎల్పి నంబర్స్, లేదంటే పర్మిషన్స్ ఇవి ఉన్నాయా లేవా చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూస్తున్నారు కదా, ఎంతమందిని అడిగినా సరే వాళ్ళు ఏం చెప్తారు, మేమే కాదండి మీ తరఫు నుంచి కూడా మీరు సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఎంతవరకు చెక్ చేసుకున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు భరత్ సార్. ఒక్కవేళ మీరు భరత్ సార్ని కలవాలన్నా, భరత్ సార్తో మాట్లాడాలన్నా సరే నేను సార్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. సార్ ప్రాజెక్ట్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. సారే చెప్తున్నారు 3 categories ఉన్నాయి మేడం అని చెప్పేసి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ ఈ రోజే స్టార్ట్ చేయండి. సో సోషల్ పోస్ట్ ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోద్దని తెలుసు కదా, సో ఫాలో చేసేయండి.